హలో దోస్తులు, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే దోస్తులు, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 210తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 210లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తుల, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. అగో గదేమో పుల్ల పట్టుకొచ్చినవేమరా? మొన్న దీపావళి మిగిలినాయి. అయితే గిడ కాల్చుకుంటావురా? మరి మా అక్క ఒక క్యాండిల్ ఇయ్య అంటే ఇత్తలేదు. గిడ మంచిగా మంట పెట్టుకున్నారు కదా ఫ్రీగా, గిడ వేల్చుకోవచ్చు అని తెచ్చుకున్నా. నాకోటి పట్టుకొత్తేమోరా? దీనికైతే అన్న పతే. ఎంతసేపు ఇక అత్తలేదు అత్తలేదు, ఏం మంట పెట్టిండ్రు మీరు? మంటనే అంటావురా? ఏం మంట ఉంటుందిరా నీది? అది ఎట్లా పాడైందో ఏమో. నీళ్ళల్లో తడిపితే ఆయనకే రాదు. గాలికి పెట్టినావురా? డబ్బాలో పెట్టలే? ఏ మంచిగా డబ్బాల పేపర్ల చుట్టే పెట్టినా. అగో అగో వచ్చిందిరా. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. నీ బొంద సంక్రాంతి అత్తంది, ఇడు దీపావళి అనబట్టే. ఎందుకు తిడతావే ఊకే నన్ను చిన్నత్త? నీకు కావాలంటే నువ్వు పట్టుకో. ఇడిదే, నేను ఈ దీపావళికి ఒక్కటి కాలవలే. కొంచెం గట్టి పట్టు, నా మీదనే పడతావు. అయ్యో అయిపోతాందిరా. ఇడిచిపెట్టాడా వారే చేయగాల ఇక. అలా నీతోటి పెద్ద రపరప నాకు. అయ్యో నాతోటేం రపరప అవుతుందా నీకు? వారేయ్. అయ్యో అయిపోతాందిగా. ఇంకా 4 తెత్తేమోరా? ఇక ఇప్పుడు నీకు గవి కాల్చుడు తక్కువేనే. అయిపోయి చల్లబడ్డది. దాన్ని తీసటేరా పోడా. మంచిగున్నావు, కాలుతుంది. అది ఇప్పుడు ముట్టద్దు. చల్లారే పీకింది, ఏం కాలుతుందిరా? అది వేడిగా అవుతుంది కడ్డి, ముట్టకు. ఓ డబ్బా పట్టుకత్తేందిరా? ఈయన పీసిన మోకంలో చెప్పు పెడితే. ఏమనుకుంటావు? డబ్బాకి 500. ఇప్పుడు ఇది 100 రూపాయలు ఒక పుల్ల. నీ 100 రూపాయలు? 100 రూపాయల కట ఒక పుల్ల పట్టుకొచ్చిందట. అది బంగారపు పుల్ల అనుకుంటానవా, ఇంకేమన్నా అనుకుంటానవా? అది పారేయకు. అదంతా తీసేస్తే దాని లోపల రాగి పుల్ల వస్తుంది. రాగి పుల్ల వస్తా? అది రాగి సెంబు వేయించుకో అయితే. రాగి పుల్లనో ఇత్తడి పుల్లనో వస్తుంది. 5 రూపాయలు ఇత్తడి పుల్లకు. అట్టిగానే కూర్చుంటారు ఏంటి మీరు ఎప్పుడు? ఇంత పల్లికాయనో లేకపోతే ఇంత కందికాయనో ఉడకబెట్టుకొని గిడ వారేసుకుంటే ఒలుసుకుంటా తినుకుంటా ముచ్చట పెట్టుకోవచ్చు. ఈయనకి ఎప్పుడు తిండాపతే. ఆ చిన్నత్తకైతే అసలు తిండి మీద సోయే పోదు కానీ ఎప్పుడేడ పుక్యానికి వస్తుందా, ఎప్పుడేడ తిందామా అని చూస్తుంది. అరే మూతి పనులు రాలగొడతారా ఏమన్నా అన్నామంటే నన్ను? ఏం చెప్తాను రాళ్ళు? సప్న వాళ్ళ అత్త ఏం చెప్తాంది? తింటాన్రా? ఏమే లేనే లేదు ఇంట్లో. అగో పోయిందైంది అప్పుడే. అంత తొందర పోయిందేమిరా? ఒకతే వచ్చిందా? ఒకతే వచ్చింది డ్రైవర్ని పట్టుకొని. ఓలే గా సరితోళ్ళింటికి పోయింది. సరితోళ్ళింటికా? ఎందుకు? ఇక అలా కూడా ఒక పిల్లగాడు పుట్టే చూసిరాడానికి పోయింది కావచ్చు. ఇక రాని దోస్తే కదా. ఏందో సంబంధం మాట్లాడుకోవాలి అని ఏందో అనుకుంటాన్రు. సంబంధం ఏం సంబంధం రా నీ పిసపాడుగాను? వాళ్ళు సంబంధం మాట్లాడడానికి పోతే నన్ను పిసా అంటది చిన్నత్త. వాళ్ళ ఇంట్లో బంటో బుంటో ఉంటాడట కదా, గా పిల్లగానికి సంబంధం మాట్లాడడానికి పోతా అన్నది. బంటికి సంబంధమా? సరితోళ్ళ మరిది. శరత్ తమ్ముడు. గా పిల్లగానికి సంబంధమా? చిన్న పోరానికి పెళ్లి చేస్తారేంది ఇప్పుడే? అవన్నీ నాకు తెలియదు. అరేం తెలుసురా నీకు? ఏదన్నా తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి, సగం సగం తెలుసుకోవద్దు. మళ్ళా తెలిసినప్పుడు ఆయనతో ముచ్చట చెప్తాది. అట్లా చేస్తే ఎట్లా పల్లి? ఈ చిన్నతకు నిద్ర పట్టది, తిన్నదారు గది ముచ్చట తెలియకపోతే. నేనే తెలుసుకోవాలిగా. అసలు ఈడు చెప్పింది ఏందో ఏమో, వాళ్ళు ఏమన్నారో ఈయనకేమి వినబడ్డదో. చెవిటి మొక్కపోండి వారా నువ్వు? చెవులు మంచిగానే పని చేస్తానే నీకు? ఓ చిన్నత్త, నా సేవలకేమైంది? ఊరవతల మాట్లాడినా ఊరి అవతల దాకిన పడుతుంది నాకు. ఊరవతల మాట్లాడితే ఊరి అవతల దాకిన పడుతుందట పల్లికి. అవక్క నిజమే.
అగో దాన్నేమో అక్క అంటాడు, నన్నేమో అత్త అంటాడు. మరి ఈమె అక్క లెక్కనే ఉన్నది, నువ్వు అత్త లెక్కనే ఉన్నావు. గది నాకు సెల్ అవుతుంది, నీకు అక్క ఎట్లా అవుతుందిరా? అయితే నేను కూడా అక్కనే అవుతా. ఇంతకీ ఏం సంబంధం బంటికి? ఇక ఉద్యోగం వచ్చిందట పిల్లగానికి, ఇక పెళ్లి చేస్తాండ్రు కావచ్చు. వాళ్ళ దిక్కెవరన్నా చుట్టాలు బిట్టాలు ఉన్నారేమో, పిల్లున్నది చేసుకుంటావా అని అడగడానికి వచ్చిందేమో. గంతే. ఏమో నాకంత చక్కగా ముచ్చట తెలియకపోతే అంతెట్లో తిప్పినట్టు వాంతికి వచ్చినట్టు అవుతుంది. అవ్వో, నా మీదనే కాకుతావేంది ఆయనత? ఓ చిన్నత్త, అంత మంచిదేనా? ఆవురా, ఎట్లా అవుతుంది అంతా దేవుతాంది. హలో, 108 అంబులెన్సా? తొందర రాన్రి, మా చిన్నత్తకు కాళ్ళు తిరుగుతాన్నాయట. మీను, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. మమ్మీ నన్ను ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దంటుంది. ఏ? బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నాకు దిష్టి తగులుతుందంట. అసలు నన్ను ఎప్పుడు వేసుకొనివ్వదు. నీకోసమే వేసుకున్నాను. నీకు నచ్చిందా? చాలా అంటే చాలా నచ్చింది. ఇలా ఆఫీస్ ఎగ్గొడితే ఎలా మీను? అన్నయ్యకి నేను చెప్పానుగా ఈరోజు నాకు బంటి కావాలని. జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదురా, అప్పుడే ఇలా చేస్తే ఎలా? ఎందుకు భయపడుతున్నావు బంటి? అది మన కంపెనీయే, మన ఇష్టం. అలా అన్నావనుకో, నేను నీకు ముందే చెప్పాను కదా బంటి, ల్యాప్టాప్ తెచ్చుకోమని. అటు వర్క్ చేసినట్టు ఉండదు, ఇటు నీతో టైం స్పెండ్ చేసినట్టు ఉండదు. అందుకే నేను తెచ్చుకోలేదు. బంటి, త్వరలో మన పెళ్లి కాబోతోంది. ఈరోజు ఆంటీ వెళ్తానంది డాడీతో మాట్లాడడానికి. స్వప్నవదిని ఇంటికైతే వెళ్ళారంట. ఫోన్ చేస్తే చెప్పింది మమ్మీ. ఇంకా అక్కడికి వెళ్ళనట్టుంది. వెళ్ళాక పని పూర్తయ్యాక కాల్ వస్తుంది నాకు. ఎవరు చేస్తారు? మీ డాడీ చేస్తాడా? నో, వదిన, సరిత వదిన చేస్తుంది. డాడీని ఎలా ఫేస్ చేయాలో ఏంటో. బంటి, పెళ్ళయ్యాక నేను నిన్నేమని పిలవాలి? నీ ఇష్టం రా, నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువు. పార్తు, బంటి, కన్నా. ఇది బాగుంది. కన్నా. మమ్మీ నన్ను చిన్నప్పుడు ఇలానే పిలిచేది. మా మమ్మీ కృష్ణుడి ఫ్యాన్. కన్నా. పెళ్ళయ్యాక పిలుస్తానన్నా? ఇప్పుడే పిలవాలనుంది కన్నా. బుజ్జి కన్నా. చెప్పు బుజ్జి కన్నా, చెప్పు బుజ్జి కన్నా. లాంగ్ డ్రైవ్ పోదామా? రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా. గాలిలో తెల్ల కాగితంలా నేనలా తెలియాడుతుంటే నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా. మమ్మీ, కొంచెం లోపలికి జరిగే, చిన్నదాన్ని ఎత్తుకొని కార్నర్కి కూర్చున్నావు. ఇప్పుడు ఓకేనా? ఇంకైతే ఎంత ఇష్టం ఆ మేనకోడలంటే, వనిలంటే. వనిలు చూసినవారా మీ మామను? నువ్వు కింద పడతావని లోపలికి జరగమంటున్నాడు. ఒకసారి మామ మీద టై పోయు. ఎందుకు మమ్మీ అట్లా టాయిలెట్ పోయమంటున్నావు అన్నయ్య మీద? అట్లా పోయన్నే, అట్లా పోతే ప్రేమ ఎక్కువ అవుతుందట. ఎన్నిసార్లు ఎక్కువ సార్లు టై పోతే అంత ప్రేమ ఎక్కువ అవుతుందట. చెప్పిందా నీకు? టాయిలెట్ పోతే ప్రేమ ఎక్కువ అవుతుందా? దొడ్డికి పోమ్మని ఇంకా డబుల్ అవుతుంది ప్రేమ. అన్నయ్య చూసినావా మమ్మీ ఏమంటుందో? టాయిలెట్ పోస్తేనట ప్రేమ ఎక్కువ అవుతుందట. నేను పోయించుకుంటానే, చూడు నా హనీ ఎన్నిసార్లు నా మీద పోతుందో టాయిలెట్. మా ఇద్దరి బాండింగ్ అట్లుంటుంది. మామ కోడళ్ళ బాండింగ్ చూడు ఎట్లయితుందో పెద్దయ్యాక. పోయించుకోరా, పోయించుకో. నెత్తి మీద నుంచి కింద దాకా పోయించుకో. అభిషేకం చేయించుకోవద్దంటాడు. నోట్లో కూడా ఇంత పోయించుకోరా, నీకు సిగ్గుమానం అని వస్తుంది. ఈ శల్యమ్మ వచ్చిందంటే కథం. దీనికి ఏం దయ్యం పడుతుందో మరేందో. రాణి అయితే అస్సలు పట్టించుకోడు. పట్టించుకున్నాడు కాదు కదా, దాన్ని బాధ పెడతానే ఉంటాడు. చూసినావా అరిల్లత్త? మరి ఇంటికి వచ్చింది, అరే పోతుంది. మరి వనిలతోటి కొంతసేపు ఆడుకుంటా అని లేదు, ఏం లేదు. అవునేందే, ఇడిచిపెట్టి పోయింది. ఆమెకు నేను ఎప్పుడు కనబడకుండా ఉంటానా, ఎప్పుడు తల్లిగారింటికి పోతానా అన్నట్టు వెయిట్ చేస్తుంది. నేనంటే ఇష్టమే లేదు ఆమెకు. ఆమె అసలు పాపం పంపనే పంపది. వీడికి అత్తే పిసపిస తిండి తింటది, పిసపిస అవుతుంది అని పంపనే పంపది. బిడ్డ లెక్క చూసుకుంటుంది దాన్ని. ఇదట ఎప్పుడు పోతుందా అని చూస్తుందట.
అయితే రాణిని ఎప్పుడు పోనీయది, ఎప్పుడు ఉండమంటది ఇంట్లోనే. మా అత్త అపోజిట్ రా బాబు, ఎప్పుడు పోతుందా అన్నట్టు చూస్తుంది నన్ను. మా మమ్మీకి ఆమెకి కంపారిజన్ ఏందిరా అన్నయ్య. మన మమ్మీ కోడల్ని అసలు ఇడిచిపెట్టది. రాణి ఎప్పుడు పోతా అన్న మమ్మీకి దుఃఖమే వస్తుంది. దాని బొందేస్తుంది. అది పోతే దీనికి సాకిరి చేసి పెట్టేటోళ్ళు, వంట చేసి పెట్టేటోళ్ళు ఉండరు కదా, గందుకే పోవద్దంటది. దీని లెక్క రాణి కూడా ఖాళీగా కూర్చుంటే అసలు ఓరుతుందా ఇది? ఇంట్లోనే ఉంచుకోదు, పరదిన్నట్టు తింటది పంటది. ఇది దీనికి మనవరాలు, కొడుకు, కోడలు ఇవన్నీ ఉన్నాయా దీని బతుక్కు? అవునే సప్న, ఇంతకి ఏందట మాట్లాడతాండ్రా ఈ సంబంధం? అవును, పెళ్లి ఎత్తరట్నావే. అయ్యో అన్నయ్య, నీకు ఈ విషయం తెలుసా? బంటి లేడా, ఈ సరిత వాళ్ళ తమ్ముడు. సరితకు బామ్మర్దైతాడే శరత్ వాళ్ళ తమ్ముడు. ఎవడో వాడట మీనాక్షిని పెళ్లి చేసుకుంటాడట. తెలుసు తెలుసు, మమ్మీ చెప్పింది. గా మీనాక్షి నీకు పోరానికి ఇచ్చుడేంది? అలాకేమన్నా ఆస్తులు తక్కనా అంతస్తులు తక్కనా? ఏమోనే మమ్మీ, మస్తు ఆస్తులు ఉన్నాయని చెప్తుంది మరి మీనాక్షికి మా అత్త. మరి గీ పోరానికి ఎందుకు ఇత్తాంది? వాళ్ళు లవ్ చేసుకున్నారావే? లవ్ లేదు పాడలేదు. ఆ పోరడు పేదోడు కదా, వీళ్ళకి అడ్డమైన చాకరీ చేయడానికి ఒకరు కావాలని చేసుకుంటాందో ఏమో మా అత్త. పంపిస్తుందా అవే? ఆ పానాన్ని కూడా ఇన్నే ఉంచుకుంటుందా ఇంత? గదొకటే అర్థమైతలేదు మమ్మీ నాకు. ఈడైతే చెప్పు కింద వాడు ఉంటాడు, ఏది చెప్తే తింటాడు. వేరేటోని చేసుకున్నారనుకో ఆడింటాడా ఈమె మాట. ఈ మల్లుడైతే ఎక్కనో అమెరికాలో ఉంటాడు. ఇక ఈ అచ్చటోడు కూడా చెప్పు కింద రాయలేక ఉండాలని కావచ్చు. ఆ శరత్కి కూడా జాబ్ ఇప్పించిండు కానీ మీ ఆయన. అవునంటే నాకు అసలు డౌటే రాలే. మా అత్త చిన్నదనుకున్నావారా? పక్కా ప్లాన్ తోటే ముందు వాళ్ళ అన్నను పడేసి తర్వాత వీడిని పడేసినట్టున్నది. ఏందే సడన్ గా వచ్చినావు? అప్నా, నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టినావు కదా హాల్లా, సురేష్ అనే ఫోన్ చేస్తున్నాడు, తీసుకురమ్మంటావా ఫోన్? నేను తెచ్చుకుంటది, నువ్వో? 3 సార్లు చేసిండు స్వప్న. సరే వదిన, నువ్వైతేవో డోర్ దగ్గరికి. వచ్చే ముందు తలుపులు కొట్టి రారాదావే? దన్న నచ్చింది ఇది. అవునన్నయ్య, గట్లా వచ్చిందేంది వదిన? ఇంకేమన్నా మాట్లాడుకుంటే ఎట్లుంటుండే మనం ఏం సీక్రెట్ మాట్లాడినాం తీయలేవే. సచ్చినావు రారే, నీకున్నదాయ్యా. డోర్ గొల్లం పెట్టలేవా మమ్మీ నువ్వు? నేను పెట్టినా, ఇగో వీడే వచ్చిండు, తీసి వచ్చినట్టున్నాడు. అయ్యో, నేను దగ్గరికి వేసిండే, అది గట్లా వస్తుందని నాకేం తెలుసు? ఏమో, కొందరికైతే మేనర్స్ ఉంటాయి ఏముండయి. డోర్ దగ్గరికి వేసి పెట్టినా అసలు లోపలికి రావద్దు, బయట నుంచి పిలిస్తే ఏమైతుండే నాను? అరే అన్నయ్య, ఈ విషయాలైతే నువ్వెవరికి చెప్తున్నా. నేనెందుకు చెప్తానే? అదే మరి, ఇప్పుడు వదిన నిన్నదో ఏం చేసిందో వదినకి చెప్పినావనుకో మొత్తం టామ్ టామ్ అవుతుంది. నేను చెప్పా. నీకు ఏదో మాయరోగం వచ్చిందిరా, నీకుంటదా? దాన్ని ఏమైనా బాధ పెడతాండు, అది ఎంత బాధపడుతుందో ఏమో. ఈ ఇల్లు ఇలా ముచ్చట్లు. అట్లాంటోడు పెళ్లి చేసుకొని సావద్దు, అట్లనే సావురా. అయితే ఫస్ట్ వాళ్ళ అన్నకి ఎరేసినట్టున్నది మా అత్త. అన్నకి ఇయ్యంగానే ఇక తమ్ముడు కూలవుతాడని ఇప్పుడు తమ్ముని పట్టింది. నేను గదే అనుకుంటానా, గాలెవరో ఊరు పేరు తెలియదు, గాలకు జాబిచ్చడేందని. మన అన్నయ్యకు గిన్నేళ్ళైతుంది, కనీసం ఒక్కసారి అని అడిగిండా సురేష్ జాబ్ ఇప్పిస్తా అని? నేనైతే మస్తు హర్ట్ అయినా స్వప్న. బావ గింత ఘోరం చేస్తాడు అనుకోలే. నేను ఏం తక్కువ చేసిన బావకు? వచ్చినప్పుడల్లా ఎంత మంచిగా చూసుకుంటా బావను. అడుగుమంటవారా మరి? ఛీ, అడుక్కొని తీసుకునే ముష్టోళ్ళ లెక్కనా మనం? అస్సలు అడగా, ఆయన ఇచ్చినా కూడా తీసుకోను నేను. అస్సలు తీసుకోకరా. నువ్వు పోయి జాబ్ చేసినావు అనుకో, వాళ్ళ అత్తయ్య మనల్ని అడక్క తినేటోళ్ళ లెక్కనే చూస్తుంది, ఇప్పటికే గట్లా చూస్తుంది. మరెందుకు వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో పని చేసుడు? అన్నయ్యకు ఫుల్ టాలెంట్ ఉంది, ఎక్కనైనా వేసుకుంటాడు. ఇక పెళ్లి చేసి ఆ పోరన్నిగా అడుగుతారు. ఇక ఏమన్నా వేసుకొనియే బాబు, మా ఇంటికి వచ్చేడ తీసేస్తారో అని భయమవుతుంది. నా బిడ్డ నా మీనాక్షి అని ఆయన ఇంట్లో ఉంచుకుంటే ఎట్లనే మమ్మీ? గదాన్ని ఎందుకు ఉంచుకుంటుంది? ఉంచుకోదు. మరి ఈ పిల్లగాన్ని చేసుకుంటుందంటే ఇల్లరికని తీసుకుపోతుంది కావచ్చే. గట్లా తీసుకపోరు, నేనెందుకు ఒప్పుకుంటా గట్లా తీసుకపోతే? లేకపోతే వీళ్ళ ఇంటికి పంపిస్తుందా మీనాక్షిని? అబ్బో, దాని కాలు కూడా కింద పెట్టనియర్రా బాబు ఇంట్లో. మా ఓడైతే ఆగానే ఆగడిగా చెల్లె చెల్లె అని. నేను సొంత చెల్లె అయినా గట్లా చూస్తుంటేనో లేదో దాన్ని పట్టుకొని బాగా ఓవరేస్తాడు మా ఓడు. పంపరు, అస్సలు పంపరు ఆమెను ఈ ఇంటికి. వీళ్ళనో బుల్లనో ఏదో అటు కొనిస్తారు కావచ్చు. ఇక కొనిస్తాడు బావా, అన్ని కొనిస్తాడు వాళ్ళకు. ఇప్పుడు ఇల్లు కూడా కొంటున్నాడు శరత్ అన్న. ఆ ఇల్లు ఇల్లే కొంటాండ్రు, వాళ్ళే కొనిస్తాండ్రు. శరత్ అన్ననే ఈఎంఐ తీసుకుంటా అన్నాడు మరి.
అంత వట్టిదే. ఈఎంఐ లేదు, బోఎంఐ లేదు. వాళ్ళు పైసలు ఇచ్చిన కొద్ది మంచి ఎంజాయ్ చేస్తాండ్రు. తప్పన చూసుకోవే, మొత్తం నీ ఇల్లు గుల్ల చేస్తాండ్రు. మా అత్తకుండాలి ఫస్ట్ సిగ్గు. కొడుకున్నాడు, కోడలున్నది, బిడ్డ పుట్టింది అని కొంచెం అని ఉన్నది ఆమెకు. దాన ధర్మాలు చేసుకుంటానే పోతుంది. నువ్వు మెల్లగా బావకి చెప్పండి అప్పుడప్పుడు అట్లా చెయ్యొద్దని. మా అత్తనే నింటది కావచ్చు కానీ ఈ సురేష్ ఆయనతకే అయినాడు, ఓవర్ చేస్తాడు. దానాలు ధర్మాలు అని ఏందో చెప్తాడు. ఈ రాజు ఎప్పుడు ఇంతే. చూసినావా చిన్నారి, నాన్న ఎలా చేస్తున్నాడు? అమ్మని ఎప్పుడు అసహించుకుంటాడు. ఫోన్ వస్తుందని చెప్పడానికని వెళ్ళాను. ఎన్ని మాటలు అన్నారో. నేను లోపలికి వెళ్ళొద్దంట, సడన్ గా వచ్చానంట. డోర్ కొట్టి లోపలికి వెళ్ళాలంట. చిన్నారి, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావా పెద్దయ్యాక? నాకు అన్నయ్య ఉంటే నన్ను బాధపడకని చెప్పేవాడేమో. నీకెందుకమ్మా, నేనున్నాను కదా అనేవాడు. నువ్వు ఈ అమ్మని అర్థం చేసుకుంటావు కదూ. వాళ్ళెప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. నాన్న కూడా అంతే, నన్ను అస్సలు అర్థం చేసుకోడు. చూసావుగా నువ్వే, అత్త కోసం టిఫిన్లు తెస్తున్నాడు, అన్నీ తెస్తున్నాడు. కనీసం నేను ఒకదాన్ని ఉన్నానని కూడా చూడడు. మా నాన్న ఉంటే నన్ను ఇంటికి తీసుకెళ్లేవాడు. కానీ మీ తాతయ్య దుబాయ్కి వెళ్ళిపోయాడు. మామ వస్తానన్నాడు. మామ వచ్చాక వెళ్ళిపోదాం చిన్నారి మనం. ఇక్కడ అస్సలు ఉండొద్దు. వీళ్ళు ఇలాగే నన్ను బాధ పెడతారు. మామయ్య మన కోసం అన్నీ తీసుకొస్తాడు. మనకే లోటు రాకుండా చూసుకుంటాడు. వీళ్ళు అసలు మనుషులే కాదు. ఒక మనిషిని ఎంతగా బాధ పెడతారో. అత్త, ఆడబిడ్డ, భర్త అందరూ ఒకటే. మామయ్య కూడా అంతే. మీ తాతయ్య పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉంది కాబట్టి మీ అమ్మకి కొంచెమైనా వాల్యూ ఇస్తున్నాడు. వీళ్ళైతే నన్ను గడ్డి పరకని తీసేసినట్టు తీసి పడేస్తారు. రాణి పన్నదా విచ్చినారి, స్వప్న తీసుకురమ్మన్నది, ఎత్తుకుంటుందట. ఇడిదే పాలు తాగలేదు, చాలాసేపు అయింది. ఇడిదే లేచి ఏడ్చినప్పుడు ఇస్తా మళ్ళా. ఏమైంది, ఏడుస్తున్నావా? నీకేడ పనిపాట లేదు కదా, ఎప్పుడు చూడు ఏడ్చుకుంటానే కూర్చుంటావా? ఇటీ దాన్ని ఇచ్చే ఏడ్చుకుంటా కూసో. అయినా ఇప్పుడు ఏమైందని ఎందుకు ఏడుస్తున్నావు? మేమందరం కలిసి సంతోషంగా మాట్లాడుకుంటే ఓర్వావు కదా నువ్వు. ఇన్ని రోజులకు వచ్చింది మా చెల్లె, నీకైతే కొంచెం కూడా సంతోషం ఉండదు కదా. పైకేమో స్వప్న అది ఇది అని మాట్లాడుతావు మంచిగా, లోపలంతా గిట్లుంటావు నువ్వు. ముందే ఏడు పాపు, సూర్యలేక వస్తున్నా. స్వప్న వాళ్ళ అత్త వస్తే ఆయనతోనే నిన్న కొట్టినా అనుకుంటుంది. మీ అమ్మ కూడా ఏమన్నా అనుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నా బిడ్డ నాకు ఇచ్చే. ఓవర్ చెయ్యకు, అర్థమైందా? మా చెల్లంటే నీకు ఎందుకంత కోపం? అదేమన్నది నిన్ను? పాపం వదినా వదినా అని పిలుస్తుంది నిన్ను. నీకన్నా పెద్దదైనా ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది నీకు? నడు వచ్చి చెప్పుదుపా, నా బిడ్డను నువ్వు ఎత్తుకోకు, నేను నీకు ఇయ్యా అని చెప్పు. వాళ్ళ అత్త ముందటనైతే ఎంత మంచిగా మాట్లాడుతుందో. అబ్బా మా కోడల్ని మంచిగా చూసుకుంటుంది ఈమె అన్నట్టు. లోపల ఇస్తేనేమో ఇది నీ క్యారెక్టర్. అందరు బయట కూర్చున్నారు, నడు. కనీసం వాళ్ళ అత్త పోయేదాకానన్నా బయటకు నడు. నేను రాను, నేను ఇక్కడనే కూర్చుంటా. మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే రూమ్లో కురికొచ్చినావు కదా, ఇప్పుడేమైంది? ఇప్పుడు వినబుద్ధి కాదుగా నేను నీకు ముచ్చట్లు. సీక్రెట్గా మాట్లాడుకున్నాయే కావాలి. కూసో, ఇంట్లోనే కూసో. నాకు అసలు చచ్చిపోవాలని ఉంది. నాకు బ్రతకాలనే లేదు. నేను చచ్చిపోతే నా బిడ్డను కూడా వాళ్ళే పెంచుకుంటారు. నా బిడ్డకు కూడా నా అవసరం లేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానా అని చూస్తున్నారేమో అందరూ. బాపు, నువ్వు ఎందుకు పోయినావు అక్కడికి? నన్ను తీసుకెళ్ళొచ్చి. నేను ఇక్కడ ఉండను బాపు, నన్ను తీసుకుపోవా? అదే తమ్ముడు, నువ్వన్న రారా తొందర, నేను ఇక్కడ అస్సలు ఉండా. ఇదొకటి పిసబిత్తడిది. అరేమన్నా అంటే మాటకు మాట అననే అన్నది. ఏడ్చుకుంటా ఫీల్ అవ్వకుంటా కూర్చుంటది. అబ్బాబ్బాబ్బా, వాళ్ళు నా మనవానికి ఏం మందు పెట్టిండ్రో ఏం చేసిండ్రో. వాళ్ళంటే కోసుకుంటాడు. ఇప్పుడు అసలే డెలివరీ అయింది. ఇది పచ్చి బాలింట. బాగా సెన్సిటివ్ ఉంటారు డెలివరీ అయినాక ఆడవాళ్ళు. ఈ టైంలో వాళ్ళను గుచ్చి గుచ్చి చంపితే మైండ్ ఉంటుందా? ఆరోగ్యం పాడు కదా, డిప్రెషన్లకు పోతారు. ఆడోళ్ళు భర్తనైనా అత్తమామలైనా ఎవరినైనా గుర్తుపెట్టుకునేది రెండే రెండు టైంలల్లా. ఒకటి కడుపుతోటి ఉన్నప్పుడు, ఒకటి డెలివరీ అయినాక.
కడుపుతోటి ఉన్నప్పుడు ఎంత మంచిగా అరుచుకుంటే అంత మంచిగా గుర్తుంటారు వాళ్ళ జీవితాంతం. ఇక డెలివరీ అయినాక చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పుడే మంచి పిల్లనో పిల్లగాడో మన సమాజంలోకి వస్తాడు. గింతగానం ఏడ్చి తుడిచి ఆరు మాటలని అత్త మాటలని ఇల్లందరి మాటలు పట్టించుకుంటూ కూర్చుంటుంది ఆడిది. ఇక కథం రోగాలు రాకేమొస్తాయి. ఈనద్దే దాని మాటలు పట్టించుకోకే అని నేను ఎన్నిసార్లు చెప్పినా అయినది ఇది. ఆ రాజుగానికి మూడింది కానీ ఎప్పుడో పెద్ద బాంబు పెట్టాయని చక్కగా ఆడాడు. ఆ నెత్తిలా దయ్యం కూర్చున్నది. నాకైతే దయ్యం కనబడతలేదు కదా మరి ఆ నెత్తిలా. ఆ పిల్ల ఏడకే రాణి పన్నావా బిడ్డ? గీడేం చేస్తానవే? అందరడా కూర్చున్నారు బయటపా. ఇదొక మాలోకం. ఏమైంది బిడ్డ? సుస్తుగున్నావానే? లేదు. మరేమైంది బిడ్డ గట్లున్నావు? ఆల్రెడేమన్నా అన్నాడా? అమ్మా బాపు ఎప్పుడు వస్తాడు? మొన్ననే పోయిండు కాదు బిడ్డ. బాపు ఇప్పుడు ఏడొస్తాడు? బాపు గుర్తుకొచ్చిండా? బెంగ పెట్టుకున్నావా బాపు మీద? ఇప్పుడే పోయిండు కాదు బిడ్డ. ఇంకా 6 నెలల్లో ఏడాది పడుతుందో ఎన్నేళ్ళు పడుతుందో ఏమో. ఎన్నేళ్ళు అంటావేంది? ఏండ్లు కాదు బిడ్డ, నెలలు. ఎన్ని నెలలు పడుతుందో ఏమో. తొందర రమ్మనమ్మా బాపుని. రమ్మందాం. నీకు ఫోన్ చేసినప్పుడు చెప్పు. ఏమో గాడిదాకా పోకు, గంత దూరం అంటే పోతాడు. బాపుకు తెలుసు బిడ్డ ఉండదని, అయినా పోతాడు. ఆడున్నాడన్న ముచ్చట్నే కానీ పానం అంతా ఇన్నే ఉన్నది బాపుది. అమ్మ మన ఇంటికి పోదామే. పోవుడే బిడ్డ. రేపో మరి ఎల్లుండో పోవుడే. రేపే పోదాం. సరే పోదాం. దాందేమున్నదే, రేపే పోదాం తీ. తమ్ముడు వస్తాడా అమ్మ? వస్తా అన్నాడే. రాడా ఇక మేనగోడల్ని చూడ్డానికి. నువ్వు బాధపడకు, బాపు వస్తాడు. రేపే పోదాం. పోదాం, రేపే పోదాం. తమ్ముడు వస్తా అన్నాడు, పోదాం. ఆడు మరి వస్తాడో మరి, ఏదో పరీక్ష ఉన్నదన్నాడు మళ్ళా. తమ్ముడు రాకపోతే మనల్ని ఎవరు చూసుకుంటారే? నేను లేనా బిడ్డ, నేను చూసుకోనా? తమ్ముడు ఎందుకు, బాపు ఎందుకు? అన్ని సామాన్లు ఎవరు తెస్తారు? వస్తాడు, తమ్ముడు కూడా వస్తాడు. పైసల గురించి ఆలోచిస్తానా బిడ్డ? పైసలు కరువేనే మనకు. బాపు పోంగా నాకు కొన్ని మా ఇచ్చిండు. మా ఉండొచ్చు పా. 2 రోజులకు తమ్ముడు కూడా వస్తాడు. ఎందుకు ఫీల్ అవుతావు? బొంబాయి పెద్దమ్మ కూడా వస్తా అన్నది. మరి ఇంకేంది బిడ్డ, మంచిగా సంతోషంగా ఉండక. అందరికి ఇష్టమే నువ్వంటే. రాణి రాణి అంటారు అందరూ. నా బంగారు తల్లి. ఊకేడద్దు బిడ్డ. నా చిక్క కాదు. బాపుకు తెలిసిందనుకో నన్ను తుక్కు తిడతాడు మళ్ళా. రోజు ఫోన్ చేసుకుంటా నన్ను అడుగుతాడు, రాణి మంచిగా ఉంటుందా, దాన్ని ఏమన్నా అంటానావా అని. ఇట్లా ఏడ్చినావని తెలిసిందనుకో బాపు మళ్ళీ ఆయనతో మధ్యలో ఉరికొచ్చినా ఉరికొస్తాడు. బాపుకి చెప్పకమ్మా. చెప్పొద్దంటే నువ్వు మరి మంచిగా ఉండాలి, మరి ఏడద్దు. నేను ఏడవా. రేపు పోదాం మనం. పోదాం. సరిత కూడా వస్తా అన్నది. వస్తుంది. కన్నయ్య కూడా వస్తాడు. ఏ సరిత వచ్చినాక పిల్లగాడు రాడావే? తల్లి అంటేనే పిల్లగాడు. మొన్న చిన్నారిని తీసుకుపోనిస్తారా వీళ్ళు? ఆగో, ఎందుకు తీసుకుపోనియరు? తల్లి ఏడుంటే బిడ్డగాడుంటుంది. తీసుకుపోనియరు కావచ్చమ్మా. ఎందుకు తీసుకుపోనియరు? నేను లేనా బిడ్డ? నేను మాట్లాడుతుంది. పండుకో సపడేక. నిద్ర లేదమ్మా అన్నం. నిద్ర మంచిగా పోకపోతే కూడా గిట్లనే ఏడిపోతుంది. పండు. నువ్వు ఇక్కడనే కూర్చో అమ్మ కొంచెం సేపు. కూర్చుంటా, పండుకో. రాత్రంతా పిల్ల వండనిస్తుందో లేదో పాలకు ఊకెళ్ళెత్తది. అది మంచిగా నిద్ర పోతానేమో మంచిగా ఉండు. అది నిద్రనే పోదు, నిన్ను పోని. అది తెల్లిన దాకా పాలకు సత్తాయించుతుంది. ఇక పొద్దున్న దాకా చూడి ఎట్లా వన్నదో. పాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. పండుకో కొంచెంసేపు, పండుకో. కళ్ళు మూసుకో. జ్యోతి, ఇట్రావే. ఏంటిది? ఏడ కూసోవే గొడసేపు. మాట్లాడబుద్ధి అవుతుంది నీతోటి. ఒక్కరోజు ఇంట్లో నందుకు పిస చేస్తాను కదా. నిన్ను ఇంట్లో ఉండమన్నాడు నా తప్పైంది. నా పానం తింటాను. కూసోవే, ఎప్పుడు ఏమడతావు? ఆ కూసున్న అయింది చెప్పు. కోడల ముందట పిస ఏం చేస్తాను, ఏమడతాను? ఆగో, నేను ఏం చేసినా కూసోమ్మనుడు తప్ప. కోడలుంటేంది, ఎవరుంటేంది? వెళ్ళాన్ని కూసోమ్మనద్దావే. సాల్తీగా మళ్ళీ నేను అన్న తినవాడి తట్టు కొడతావా? మరి నువ్వు సపడే కూకో, నేను కూడా సపడే కూకుంటా. మాట్లాడే. పిసలేసిందా నీకు? మాట్లాడేంది? లేకపోతే పాట పాడి. సరితా, శరత్కు ఫోన్ చెయ్యి. వాళ్ళ డాడీని మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోవాలి. తొందర రమ్మను. ఏమైంది అత్తమ్మ? ఇక మీ మామయ్య పిస చేస్తాండే. ఎర్రగడ్డకు పట్టుకపోవాలి.
తొందర రమ్మను అన్ని. ఎర్రగడ్డ కోక ముందు ఒక పాట వాడే. నాకు పాటలు వస్తాయా? ఇంత పాట పాడు అంటావు. ఏం పాటలు వచ్చి నాకు? ఆగో కోడలున్నా అని సిగ్గుపడతానా అవే కూని రకాలు తిట్టావు కదా మంచనే తీ ఒకటిది. కూని రకాలు దియ్యానే నేను దియ్యా. నాకు రానే రావు పాటలు. కోడల్ని రూమ్లోకి పోమ్మనన్నా పాడతావా పాట? ఇగో పిస పిస వేయకు. ఎవరో వస్తాండట వాళ్ళతోటి మాట్లాడి చక్కగా ఓ బయటకు. ఎవరు వస్తాండ్రి? వంట ఏం చేయకపోతేవి కూరగాయలు కోయకపోతేవి ఎవరు వస్తాండంటావు? ఎప్పుడు వంట చేసులే నీకైతే. పొద్దుగాలనే టిఫిన్ చేసినా కదా, మంచిగా తిన్నావు కదా. ఒడిసే పాగరాదు. ఊకే వంట చేయి అంటావు. నాకు శాత కావద్దా? మరి అలా నేను ఇంట్లో ఉంటాను కదనే, నేను చేయన్నా వంట? చేసినావు తీ. ఎన్నడన్నా సాయ పెట్టమంటే కూడా పెట్టరాదు కానీ వంట చేస్తాడటిగా. మరొక పాట పాడు. పాట పాడితే నేను ఏమన్నా సపరేక పోయి వంట. నేను పాట పాడడం అవసరం లేదు, నువ్వు వండడం అవసరం లేదు. కూసో గిట్లని. చూసినావా సరిత ఎట్లా ఎత్తుందో మీ అత్త? నువ్వు గిట్లనే ఎత్తావా? ఎప్పు నా కొడుకును ఎంత మంచిగా చూసుకుంటావు. మీ అత్త చూడు ఎట్లా అంటుందా నన్ను. ఏమంటుంది మామయ్య? ఏ లంగమ్మకపు ఇది, దీనివల్ల ఏమనద్దు. మా వాళ్ళని ఇది అన్నీ అనొచ్చు. అగో చూడు సరితా, నేనేమన్నా నా ఇప్పుడు? ఎవరు తీసిండే ఫస్ట్ టాపిక్? నేను గిడ కూసోమంటే నువ్వే తీసినావు. నేను వేరే వాటి గురించి మాట్లాడినా. మా వాళ్ళు మీ వాళ్ళు అనేమన్నా ఎవరన్నారు చెప్పు ముందు. ఇవాళ ఏమైంది అత్తమ్మ ఇద్దరికి? లేచినప్పటి నుంచి ఏదోటి తిట్టుకుంటూనే ఉన్నారు. అబ్బా సాయ పెట్టి అంటే పెట్టింది తీయగా చక్కెరానకం దీని సాయ పాడుగాను. మళ్ళీ కొంచెం అయినాక నేను పెట్టిస్తే తీయండి మామయ్య. మంచిది కాదే, తినకే అంట తింటది. బీపీ తెచ్చుకున్నది. బీపీ గోళీలు వేసుకోవాలి రోజు. ఇక నువ్వు పెట్టే టార్చర్కు బీపీ వస్తుంది అన్న అత్తయ్య. మరి నాకెందుకు రాలేదే? నాకు వచ్చిందా? ఇక నువ్వు వాకింగ్లు బీకింగ్లు చేస్తావు, మంచిగా ముచ్చట్లు పెడతావు, నవ్వుతావు, తుల్లుతావు దోస్తులతోటి. మాకు వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఉండరు. ఇప్పుడంటే నాకు కోడలు వచ్చిందే. నువ్వు కూడా బావే, నువ్వు కూడా వాకింగ్ చేయి, నువ్వు కూడా తుల్లు నవ్వు ఎగురుతునుకు ఎంజాయ్ చేయి మంచిగా నా లెక్కనే. నేను ఎంజాయ్ అయ్యా, నువ్వు చేస్తా అంటే ఓర్వా. రెండు. ఇక నువ్వు సాయ పెట్టేటట్టు కూడా లేవు. నేను పోయి వంట సపరేక. చాయ్ తాగితే నిద్ర వస్తుందా? ఉన్న నిద్ర పోతుంది. దీనికి ఇవ్వాలేమో అయింది కానీ నేను ఏది మాట్లాడినా దానికి పాది ఎతుకుతాంది వంకలు. అందరు ఉన్నారు కదా, దా చెల్లె. ఆగో ఎవరి అమ్మాయి? అమ్మాయి ఏంది అమ్మాయి? పిసపిసొర్రకు చిన్న పిల్లలెక్క కనబడుతుందా నీకు? సరితా బాగున్నావా సరితా? బాగున్నా ఆంటీ. కూర్చో లేవకు. జ్యోతి, ఈమె మా స్వప్న వాళ్ళ అత్తమ్మ. నమస్తే వదినమ్మ. నమస్తే. ఈమె సరిత వాళ్ళ అత్తమ్మ, సరిత వాళ్ళ మామయ్య. నమస్తే అన్నయ్య గారు. నమస్తే. స్వప్న అంటే? స్వప్న అంటే మన సరిత ఫ్రెండ్ రాణి లేదా? రాణి వల్ల ఆడబిడ్డ స్వప్న. సరిత దోస్తు రాణి, రాణి వాళ్ళ ఆడబిడ్డ స్వప్న, స్వప్నకు అత్తమ్మ. కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. కూర్చోండి వదినమ్మ. సరిత అందరికీ పాపలు, నీకు ఒక్కడికే బాబు. పడుకున్నాడు కదా. వెయిట్ అన్నీ హెల్దీగా ఉన్నాయా? అన్నీ హెల్దీగా ఉన్నాయంటీ. కూర్చోండి. మన శరత్ జాబ్ చేస్తున్నాడు కదా, వీళ్ళ ఊర్లోనే, వీళ్ళదే కంపెనీ. ఆహా, శరత్ జాబ్ చేసేది మీ కంపెనీయేనా అమ్మా? అవునన్నయ్య, నా కొడుకు సురేష్, శరత్ వాళ్ళ సారు సురేష్. ఇప్పుడు బంటి కూడా అక్కడనే చేస్తున్నాడు కదా? అక్కడే చేస్తున్నాడు అన్నయ్య. అక్క నీకు కుర్చీ తెస్తావు? ఏ పర్లేదు జ్యోతి. ఏ తెస్తావు? ఎంతసేపు నిల్చుంటావు? గిడున్నా తెచ్చుకుంటా. కూసో, నువ్వు కూడా కూసో జ్యోతి. చాయ్ పెడతా. వద్దు వదినమ్మ, ఇప్పుడు ఏం పెట్టకండి. నేను అసలు టీయే తాగను. నువ్వు కూసోవే, లోపలికి పోతా నేను. ఉండు ఒక నిమిషం కూసో. నన్నెందుకు కూసోమంటానవే? మీ ఆడవాళ్ళ ముచ్చట్లు మీరు పెట్టుకోండి. ఏ కూసో, నీకోసమే వచ్చింది గమే. ఈమె కొంపదీసి ఈ ఇంటి ఓనర్ ఏందే? ఇంటి ఓనర్లు వస్తారు నన్ను ఉండమంటివి కదా? కాదు, చెప్పిన కదా ఎవరు? స్వప్న వాళ్ళ అత్త. ఒర్రకు కూసో. మన శరత్ వాళ్ళ మేడం అని చెప్తే అయిపోయా. స్వప్న రాణి గవన్నీ ఎందుకు కథలు చెప్తానవే? సరే, నువ్వు ఎట్లా అనుకుంటే గట్లా. ఒర్రకు. అగో ఒర్రకొర్రక నూకే నా మూతి మూతది. అంతా పెద్దోళ్ళ ముందట పిసపిస ఒర్రకు. మన పిల్లలు జాబులు చేస్తాండ్రు వాళ్ళ కంపెనీలల్లో. అంత పెద్ద మేడం ఆమె. సరేతి సపరేక కూర్చుంటా.
పిల్లలందరూ చాలా క్యూట్గా ఉన్నారు. ముగ్గురికి ముగ్గురు ఒకటే రోజు పుట్టిండ్రు. ముగ్గురు బర్త్డేలు ఒకటే రోజు చేయొచ్చుగా. అవును కదా అక్క, ముగ్గురు ఒకటే రోజు పుట్టిండ్రు. ఫస్ట్ స్వప్ననే డెలివరీ అయింది. మీ హనీయే ఫస్ట్, తర్వాత ఇక వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్? ఈ ఇద్దరు ఒకటే టైంకి ఇక. అవునా, ట్విన్స్ లాగా ఇద్దరు ఒకటేసారి పుట్టారా? ఓ అమ్మో, ట్విన్స్ అనగానే ఒకటిసారి గుండె జల్లుమన్నది. అప్పుడైనా కథ అంతా మర్చిపోలేకుండా ఉన్నాం. కొంచెం గుర్తుకొచ్చినా మనసంతా ఎటో అవుతుంది. సరితా, వదినమ్మ ఏమన్నా జ్యూస్ అవుతుందా? ఆంటీ, వద్దు 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 వదినమ్మ, నాకు ఇప్పుడు ఏం వద్దు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అనసూయ భోజనం చేయమంటుంది. టిఫిన్ చేసి వచ్చాను, నాకు ఇప్పుడు ఏం వద్దు, ప్లీజ్ కూర్చోండి. అన్నయ్య వీళ్ళ సార్ తెలుసా నీకు? తెలియదమ్మా, నేను ఈమెనే ఫస్ట్ టైం చూస్తున్నా. తెలియదు కావచ్చు ఇక. వాళ్ళది వేరే ఊరాయి, మీది వేరే ఊరాయి. వీళ్ళ బాబు కూడా తెలియదు నాకు, సురేష్ అట. ఇక వాళ్ళకు మీకేం సంబంధం కానీ. ఆంటీ, వన్నిటి ఇవ్వండి, మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. పర్లేదు సరితా, నువ్వు కూర్చుంటా. వన్ ఉయ్యాల్లో వండబెట్టేస్తా. ఆంటీ, ఫీడింగ్ ఇచ్చావా మరి? ఇచ్చిన ఆంటీ ఇంతకుముందే. జాగ్రత్త.